రైతు బంధు పైసలన్నీ ఢిల్లీకి పోతున్నాయి. టకీ టకీమని రాహుల్ ఖాతాలో పడుతున్నాయి. రుణమాఫీ కాక రైతు బంధు రాక రైతు గోసలు పడతా ఉన్నారు. రైతు బంధు పైసలన్నీ ఢిల్లీకి పోతున్నాయి అని చెప్పి కేటీఆర్ మాట్లాడింది నిన్న సిరిసిల్లలో. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, మరి కేటీఆర్ చెప్పే దాంట్లో నిజంగానే నిజముందా అనేటువంటి ఒక ఆలోచన చేస్తే ఇది నిజమే అన్నట్లు కనపడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 3 దఫాలుగా 3 సార్లుగా ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా విషయంలో మొత్తం గందరగోళమే. ఏ టర్మ్ కూడా చక్కగిచ్చినట్లు కనిపించలేదు. యాసంగి పంట 2023 డిసెంబర్ యాసంగి పంటకి కేసీఆర్ మొత్తం పైసలు రెడీ చేసిండు. ఇక ఆల్రెడీ పర్మిషన్ కూడా వచ్చేసింది పైసలు ఇవ్వడానికి అని చెప్పేసి మస్తుగా మాట్లాడుకున్నారు. అయితే సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లు కానీ కొంతమంది ఎన్నికల కమిషన్కి అప్పుడు సో ఇట్లా ఇవ్వకూడదు, ఇది ఓట్లు కొనుక్కున్నట్టే అవుతుంది అని అంటే హోల్డ్లో పెట్టారు. ఎన్నికల సంఘం హోల్డ్లో పెట్టింది. అప్పుడు ఆర్థిక శాఖ కూడా అన్ని రెడీ చేసింది అని చెప్పేసి అన్నారు. కేసీఆర్ కూడా పైసలు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్తే ఇక ఆ యాసంగి పంట హోల్డ్లో పెట్టారు కదా. యాసంగి పంట హోల్డ్లో పెట్టిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అప్పుడు హోల్డ్లో ఉన్నటువంటి పైసలు ఒకసారి చూడాలి. హోల్డ్లో ఉన్నటువంటి పైసలు దాదాపుగా అప్పుడు 7,500 కోట్ల రూపాయలు ఇచ్చేది మొత్తం కేసీఆర్. ఇది ఎప్పుడు యాసంగి 2023 ఇది డిసెంబర్లో పైసలు 2023 డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి పైసలు హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెడితే ఈ 7,500 పైసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అడపాదడపా పైసలు వేసుకుంటా ఎప్పుడు 2024లో అడపాదడపా పైసలు వేసుకుంటా జనవరి నుంచి మొదలు పెడితే మే నెల దాకా పైసలు వేశారు. ఈ పైసలు వేసిన విషయం మొత్తం కూడా రైతులందరికీ తెలుసు. ఎట్లా వేసిర్రు ఏం వేసిర్రు అనేది మొత్తం తెలుసు. ఇక ఏదో అడపాదడపా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిర్రు. ఈ 7,500 కోట్లు చేరలేదు రైతులకు చేరబోక దీంట్లో ఒక 60% తర్వాత ఒక 70% ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిర్రు. సో చూడాలి, ఎందుకంటే మరి కేటీఆర్ చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, రైతులు దీన్ని గ్రహిస్తారా లేకపోతే రైతులు మరి ఒప్పుకుంటారా లేదా? తెలంగాణ రైతులు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎందుకు మరి రాహుల్ గాంధీ దగ్గరికి రైతు భరోసా పైసలు పోతున్నాయని చెప్తున్న తర్వాత ఇక వానాకాలం పంట ఇదంతా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2023 వానాకాలం పంట. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన లెక్కనే చెప్పుకుందాం. వీళ్ళు దాదాపుగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయి కాదు అంటే ఈ యొక్క 7,500 కోట్లు కదా. ఈ 7,500 కోట్లు అయితే అసలు మొత్తానికే ఇయ్యలేదండి బాబు. వాళ్ళే అధికారికంగా కూడా చెప్పారు 7,500 కోట్లు అసలు ఈ పంట మేము ఇయ్యలేకపోతా ఉన్నాం అని చెప్పేసి అని అన్నారు. మరి 7,500 కోట్లు యాడికి పోయినాయి, దీంట్లో మిగిలిన పైసలు యాడికి పోయినాయి? ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు యాసంగి ఇవ్వాలి కదా. యాసంగి పంట సరే 2024 చివరిలో ఇక మేము ఇప్పుడు కాదులే కానీ 2025 జనవరి 26 నుంచి ఇస్తాం. మరి ఇప్పుడు కూడా ఎంతవరకు పైసలు పడి ఇది కూడా ఏం చెప్పింది తెలుసా, మార్చి 31 వరకు ఇస్తామని చెప్పారు కదా. ఇవాళంతా మార్చి 24 నడుస్తుంది ఆల్రెడీ. మరి ఇంకొక 5 రోజులు ఉన్నది. 5 రోజులలో పైసలు వచ్చింది కేవలం ఒక 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, 10,000 కోట్ల రూపాయలు మేము తనఖాకు తీసుకొచ్చాం. అంటే ఇక్కడ మిగిలిపోయినటువంటి 6,000 కోట్లు, ఆ తర్వాత ఇక్కడ ఇవ్వాల్సినటువంటి 7,500 కోట్లు, ఆ తర్వాత దాదాపుగా ఇగో ఈ పంటకి ఇవ్వాల్సినటువంటి సరే 60% ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఒక 3,000 కోట్లు. అంటే 7, 3, 10, 10, 6, 16, 16,705 కోట్లు ఇగో పైసలు ఈడికి పోయినాయట. రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు. మరి దీంట్లో 100కి 100% వాస్తవం ఉందనే చెప్పుకోవాలి. మరి యాడికి పోతున్నాయి పైసలు? ఇంకా దేనికి ఖర్చు పెట్టినరు? పెన్షన్లు ఎక్కువ ఇచ్చిండ్రా లేకపోతే ఇంకా దేనికన్నా ఖర్చు పెట్టినరా? దేనికి ఖర్చు పెట్టినరు? మరి రైతులకు ఇవ్వాల్సిన పైసలు యాడికి పోతున్నాయి? ప్రతి సీజన్ క్లియర్గా ఉంది కదా. పంటలు ఎండి రైతు కంట కన్నీళ్లు. ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు, తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టాం, విదేశాలకు పోయినా పట్టుకొస్తాం, మళ్లీ ఎన్నికల కోసం జనం చూస్తున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహ సభలో కేటీఆర్. మరి పైసలన్నీ అడిగి పోతున్నాయి. మరి సార్ ఎందుకు పంపించాల్సి వస్తుంది ఢిల్లీకి పైసలు ఎందుకు పంపించాల్సి వస్తుంది? ఒకవేళ ఢిల్లీకి పంపించకపోతే సార్ సీటు కొద్దిగా అటు ఇటు అవుతుందా? దానికోసమే భయపడి పైసలన్నీ కూడా తెలంగాణ ప్రజలకి ఖర్చు పెట్టాల్సినటువంటి పైసలు, తెలంగాణ ప్రజల సొమ్ము ఇవాళ
దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల కోసం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని నడిపించడం కోసం, ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ప్రజలకి ఖర్చు పెట్టాల్సినటువంటి పైసలన్నీ కూడా ఇలా ఢిల్లీకి పంపిస్తా ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయని చెప్పి ఒకసారి విశ్లేషణ చేస్తే మాత్రం ఇవ్వాల్సిన పైసలు ఇవ్వట్లేదు కాబట్టి, వేరే దానికి కూడా పెద్దగా ఖర్చు పెట్టినట్టు ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి రైట్ ఇక్కడ పైసలన్నీ కూడా వెళ్తున్నాయి, ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లలోకే పోతున్నాయి. రైతులకు రావాల్సినటువంటి పైసలు, తెలంగాణ ప్రజలకి రావాల్సినటువంటి పైసలు, తెలంగాణ రైతుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పైసలు ఢిల్లీకి పోతున్నాయని చెప్పడంలో, సందేహించడంలో మరి పెద్ద ఇదేం లేదు. ఇగో ఈ కథ ఉన్నది. రైతుల ఖాతాల్లో పడాల్సిన డబ్బులన్నీ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయని చెప్పి కేటీఆర్ అన్నాడు. రైతు బంధు రాక, రుణమాఫీ కాక బ్యాంకర్ల చుట్టూ రైతులు తిరుగుతుంటే పదవి కాపాడుకునేందుకు ఇక్కడి రైతుల జీవితాలను రేవంత్ రెడ్డి పణంగా పెట్టాడని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలన అంటేనే ఎమర్జెన్సీ రాజ్యం, పోలీస్ రాజ్యంగా మారిపోయిందని విమర్శించారు. మొన్న హరీష్ రావు సీదా చెప్పిండు, ఇక్కడ అసెంబ్లీలో చెప్పిండు, మీరు 100కి 100% రుణమాఫీ అవుతుందని చెప్తున్నారు కదా, కాలేదు. హరీష్ రావు సీదా అందరు రికార్డే చెప్పిండు, నా సిరిసిల్ల నియోజకవర్గంలోనే ఇన్ని వేల మంది రైతులకి 2 లక్షల రూపున్నోళ్ళకే కాలేదు, అయిందని చెప్పి మీరు నిరూపిస్తే నేను శాశ్వత రాజీనామా చేస్తా అని చెప్పేసి చెప్పిండు, రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పిండు. హరీష్ రావు ఒక పెద్ద పార్టీకి ఒక కీలకమైనటువంటి నాయకుడు, రైట్, ఆయన పక్కగా పంపి రాదు, మీరు 100కి 100% అయిందే హరీష్ రావు, ఏం మాట్లాడుతున్నావని చెప్పి సీదా మొహం మీద పేపర్లు పడేసే తప్పుకోవని చెప్పి లేదు. అసలు అక్కడ సవాల్ రిటర్న్ సవాల్ రావట్లే, దాన్ని డైవర్ట్ కోసం వేరేది మాట్లాడుతున్నారు తప్ప మరి అప్పుడు కేసీఆర్ చేయలేదా? అప్పుడు కాదు కదా, డైరెక్ట్ సవాల్ ఇచ్చిండు, నా నియోజకవర్గంలోనే రాలేదు, ఆ తర్వాత ఏ నియోజకవర్గానికైనా బోధమని కూడా చెప్పిండు. 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికైనా బోధమని చెప్పి సీదా చెప్పిండు. అంటే కాలేదనే కదా అర్థం. మరి అయిందని ఎందుకో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇగో మా దగ్గర కాగితాలు ఉన్నాయని చూపించట్లేదు, ఉప ముఖ్యమంత్రి గారు మా మీద కాగితాలు ఉన్నాయని చూపిస్తలేరు, మా దగ్గర కాగితాలు ఉన్నాయని చూపిస్తలేరు, ఆ విషయంలో సైలెంట్ అవుతున్నారు. అంటే ప్రజలకి వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి, పైసలు ఏమవుతున్నాయి. దయచేసి తెలంగాణ రైతులంతా ఒకసారి ఆలోచన చేయండి. మీకు రావాల్సినటువంటి పైసలు, మీకు రావాల్సినటువంటి సొమ్ము ఇలా పక్కదారి బట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతా ఉంది అనేది మరి అలా క్లియర్గా కనపడతా ఉంది. ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి.